తక్కువ ధరలో లగ్జరీ విదేశీ టూర్. ఇండియా నుంచి కేవలం 3 గంటలే జర్నీ. ఇంతకీ ఏ దేశమో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విదేశాలకు వెళ్ళాలంటే లక్షలు ఖర్చు అవుతాయని చాలా మంది అనుకుంటారు. యూరప్ చూడాలంటే కోట్ల రూపాయలు కావాలనుకుంటారు. కానీ భారతదేశానికి కేవలం కొన్ని గంటల విమాన ప్రయాణం దూరంలో ఒక దేశం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు లక్షాధికారులా ఫీల్ అవుతారు. 5 స్టార్ హోటల్లో ఉండొచ్చు, రాజులు తిరిగిన వీధుల్లో నడవచ్చు, వేల సంవత్సరాల చరిత్రను కల్లారా చూడొచ్చు, ప్రపంచ ప్రసిద్ధ స్కిల్ రూట్ మీద ప్రయాణించవచ్చు. ఇవన్నీ మన దేశంలో చేసే ఒక టూర్ ఖర్చుతోనే పూర్తవుతాయి. అదే ఉజ్బెకిస్తాన్. ఇప్పుడు భారతీయులకు బడ్జెట్లో లగ్జరీ హాలిడే కోసం అత్యంత వేగంగా పాపులర్ అవుతున్న దేశంగా ఉజ్బెకిస్తాన్ మారుతుంది. మరెందుకు ఈ దేశం ఒక్కసారిగా ట్రావెలర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది? అక్కడ నిజంగానే అంత చౌకగా తిరగవచ్చా? అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏవి? ఎంత ఖర్చు అవుతోంది? వీసా ఎలా వస్తోంది? భద్రత ఎలా ఉంటుంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ తర్వాత విదేశీ ట్రిప్ కోసం మీరు కూడా ఉజ్బెకిస్తాన్ షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ప్రపంచంలో చాలా అందమైన దేశాలు ఉన్నాయి, కానీ అందరికీ అందుబాటులో ఉండే దేశాలు చాలా తక్కువ. యూరప్కు వెళ్తే విమాన టికెట్లకి భారీ ఖర్చు అవుతోంది. అక్కడ హోటళ్లు, భోజనం, ట్రాన్స్పోర్ట్ అన్ని ఖరీదైనవి. కానీ ఉజ్బెకిస్తాన్ మాత్రం పూర్తిగా భిన్నం. మధ్య ఆసియాలో ఉన్న ఈ దేశం వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉండడమే కాదు, భారతీయులకు బడ్జెట్లో ప్రపంచ స్థాయి అనుభవాన్ని కూడా అందించే అరుదైన గమ్యస్థానంగా మారుతుంది. ఉజ్బెకిస్తాన్ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్కిల్ రూట్. ఒకప్పుడు చైనా నుంచి యూరప్ వరకు వెళ్లే ప్రపంచ ప్రసిద్ధ వాణిజ్య మార్గం ఇదే. వేల సంవత్సరాల క్రితం వ్యాపారాలు, రాజులు, యాత్రికులు, శాస్త్రవేత్తలు ఈ మార్గంలోనే ప్రయాణించేవారు. బంగారం, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, కళాఖండాలు, విజ్ఞానం, సంస్కృతి ఇవన్నీ మార్గం ద్వారానే ప్రపంచానికి చేరాయి. అందుకే ఉజ్బెకిస్తాన్ను స్కిల్ రూట్ గుండె అని కూడా పిలుస్తారు. ఈ దేశంలో అత్యంత ప్రసిద్ధ నగరం సమర్ఖండ్. ఈ నగరాన్ని చూస్తే అది నిజంగా కథలో వచ్చే రాజ్యంలా అనిపిస్తోంది. నీలిరంగు గోపురాలు, భారీ మసీదులు, అద్భుతమైన నిర్మాణాలు, ప్రతి భవనం వెనుక ఒక చరిత్ర. ప్రపంచ ప్రసిద్ధ రెజిస్తాన్ స్క్వేర్ను చూస్తే శతాబ్దాల క్రితం ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల్లో ఇది ఒకటనే అర్థమవుతోంది. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సమర్ఖండ్ మాత్రమే కాదు, బుఖారా కూడా మరో అద్భుతం. ఒకప్పుడు ప్రపంచంలోని గొప్ప విద్యా కేంద్రాల్లో ఇది ఒకటి. వందల సంవత్సరాల క్రితం ఇక్కడి మదరసాలలో ప్రపంచ నలుమూలల నుంచి విద్యార్థులు చదువుకోవడానికి వచ్చేవారు. నేటికి పాత బజార్లు, కోటలు, చారిత్రక వీధులు ఆ కాలపు వైభవాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. తాష్కెంట్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. ఇది ఉజ్బెకిస్తాన్ రాజధాని, ఆధునిక నగరం అయినప్పటికీ చరిత్రను మర్చిపోలేదు. వెడల్పాటి రోడ్లు, అందమైన మెట్రో స్టేషన్లు, ఉద్యానవనాలు, మ్యూజియంలు, షాపింగ్ సెంటర్లు ఇవన్నీ కలిసి ఈ నగరాన్ని ప్రత్యేకంగా నిలబెడుతూ ఉన్నాయి. భారతీయులకు మొదటి అడుగు కూడా ఎక్కువగా తాష్కెంట్ నుంచే ప్రారంభమవుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఉజ్బెకిస్తాన్ ఎందుకు చౌకగా ఉంటుంది? దీనికి ప్రధాన కారణం అక్కడి స్థానిక ఖర్చులు. మంచి హోటళ్లు, స్థానిక ఆహారం, టాక్సీలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ యూరప్ దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో లభిస్తాయి. అందుకే చాలా మంది ట్రావెల్ బ్లాగర్లు ఉజ్బెకిస్తాన్లో మీరు మీ డబ్బుతో రాజులా జీవించవచ్చు అని చెబుతూ ఉన్నారు. భారత రూపాయి మారకం విలువ కూడా భారతీయులకు అనుకూలంగా ఉండడం వల్ల అక్కడ ఖర్చు చేసే సమయంలో తక్కువ భారం అనిపిస్తోంది. భోజనం విషయానికి వస్తే కూడా ఉజ్బెకిస్తాన్ ప్రత్యేకమే. అక్కడి ఫ్లావ్ అనే రైస్ డిష్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలాగే సాంసా, కబాబ్, లగ్మాన్, మాంటి వంటి సాంప్రదాయ వంటకాలు పర్యాటకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. భారతీయులకు కొన్ని రెస్టారెంట్లలో వెజిటేరియన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం, అక్కడి ప్రజలు విదేశీ పర్యాటకులతో మర్యాదగా వ్యవహరిస్తారని చాలా మంది ప్రయాణికులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా భారతీయులు కూడా అక్కడ సురక్షితంగా ప్రయాణించవచ్చని అనుభవాలు పంచుకుంటూ ఉన్నారు. ప్రయాణానికి ఉత్తమ సమయం ఏది అంటే వసంతకాలం మరియు శరదృతువు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చారిత్రక ప్రదేశాలు తిరగడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. బడ్జెట్ గురించి మాట్లాడితే ఒక మంచి ప్లాన్ చేసిన 7 నుంచి 10 రోజుల ట్రిప్కు విమాన టికెట్లు, వీసా, హోటళ్లు, భోజనం, లోకల్ ట్రాన్స్పోర్ట్ కలిపి సుమారు 60,000 నుంచి 1,20,000 రూపాయల మధ్యలో పూర్తయ్యే అవకాశం ఉందని ట్రావెల్ గైడ్లు సూచిస్తూ ఉన్నాయి. మీరు ముందుగానే బుకింగ్ చేస్తే ఇంకా తక్కువ ఖర్చులో కూడా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రపంచాన్ని చూడాలి అంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు, సరైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఉజ్బెకిస్తాన్ అలాంటి అరుదైన గమ్యస్థానం. చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది, అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి, బడ్జెట్కు సరిపోయే ఖర్చు ఉంది, ప్రశాంతవంతమైన వాతావరణం ఉంది. అందుకే భారతీయుల కోసం ఇది వేగంగా ఎదుగుతున్న అంతర్జాతీయ టూరిస్ట్ డెస్టినేషన్గా మారుతోంది.
మరి మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఒక విదేశీ ట్రిప్ అవకాశం వస్తే ఉజ్బెకిస్తాన్ వెళ్ళాలనుకుంటారా? లేక మరో దేశాన్ని ఎంచుకుంటారా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ట్రావెల్ విశ్లేషణల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.